పాలిటిక్స్కి వస్తే బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి మీరు ఉన్నారు, పెట్టక ముందు నుంచి కూడా తెలంగాణ మూమెంట్లో ఉన్నారు. అది ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, అదంతా కూడా మీరు దగ్గర నుంచి చూశారు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అంటారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి, కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారని, హరీష్ రావు గారు కొత్త పార్టీ పెడుతున్నారని, మొత్తం ఫ్యామిలీ వారి ఇంటి పోరే మొత్తం కూడా బీఆర్ఎస్ని కబళిస్తుంది అని అంటున్నారు. అంటే బయట అయితే ఆ ప్రచారం జరుగుతూ ఉంది, వాళ్ళల్లో కూడా అసంతృప్తి లేదని చెప్పలేము మనం. డెఫినెట్గా అసంతృప్తి ఉంది. పర్టికులర్గా కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆమె కార్యక్రమాలన్నీ కూడా ఆమె జాగృతి తరఫునే స్టార్ట్ చేసి నడిపిస్తూ ఉన్నారు. అన్ని సందర్భాల్లో కూడా టీఆర్ఎస్ నాయకులను అందులో ఇన్వాల్వ్ చేయట్లేదు. ఆమెకంటూ ఆమె ఓన్ క్యాడర్ ఆమెకు డెవలప్ చేసుకుంటున్నది, సంఘాలు పెట్టుకుంటున్నది. కాబట్టి ఎవరికైనా అనుమానం రావడం అనేది సహజం. రేపు ఆమె మళ్ళీ ఇంకో కొత్త పార్టీ పెడుతుందేమో అనే స్పెక్యులేషన్స్ కూడా చాలా వస్తున్నాయి. తర్వాత ఆమె కూడా అన్ని రకాలుగా అర్హత గలది. అంటే లాస్ట్ మనం 2007లో 6లో ఎప్పుడైతే జాగృతి పెట్టిందో దాదాపు 19 సంవత్సరాలు గడిచిపోయింది. 19 సంవత్సరాల్లో ఆమెకున్న టాలెంట్ని, ఆమెకున్న ఎనర్జీని, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని మనం చూసాం. ఆమెకు అర్హతలు అన్నీ ఉన్నాయి పార్టీ పెట్టడానికి, నడుపుకోవడానికి, అవసరమైతే రేపు అధికారంలోకి తీసుకురావడానికి కూడా కావాల్సిన అన్ని రకాల ఎబిలిటీస్ ఆమెకు ఉన్నాయి. కేసీఆర్ బిడ్డగానే కాదు, కవితకు స్వతంత్రంగా కూడా నెగ్గుకు రాగలిగిన ఆర్థిక బలము అన్నీ ఉన్నాయి, ఆర్థిక వనరులు కూడా అన్నీ ఉన్నాయి. హరీష్ రావు గారికి లేవా? అట్లా కంపేర్ చేసినప్పుడు ఆయనకు కూడా ఉన్నాయి. ఆయన కూడా ఒకవేళ ఆయన అనుకున్నట్టయితే ఒక పార్టీ పెట్టి అన్ని జవసత్వాలు ఇచ్చి దాన్ని అధికారంలోకి తీసుకురాగలిగిన స్థాయిలో పోటీ ఇవ్వగలిగిన శక్తి కూడా హరీష్ రావు గారికి ఉంది. కానీ కేసీఆర్ గారు బ్రతికున్నంత వరకు నాకు తెలిసి ఆ కుటుంబంతో ఒక సన్నిహిత వ్యక్తిగా అటువంటి పొరపచ్చాలు వాళ్ళ మధ్య రావు. ఏమైనా తొందరపడి ఎవరన్నా అప్పుడప్పుడు అలిగినా, లేకుంటే కోపోద్రిక్తులైనా, లేకపోతే కొంచెం సర్కాస్టిక్ కామెంట్స్ చేసినా అవి సర్దుకుంటాయే తప్ప. కానీ కవిత గారు అన్నీ ఆల్రెడీ మీరే అన్నారు కదా, సంఘాలు అన్నీ స్టార్ట్ చేశారు, ఇండివిజువల్గా కార్యాచరణ చేస్తున్నారు. అంటే ఆమె తనంతట తను తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నది. కానీ తండ్రి మాటను కాదని ఒక రాజకీయ పార్టీ పెట్టి తండ్రికి పోటీగా వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇండిపెండెంట్గా ఆమె ఒక లీడర్గా ఎందుకు రావాలనుకుంటున్నారు కవిత గారు? ఎందుకు ఆమె ఇండిపెండెంట్గా? ఆమె నేచర్ అది మొదటి నుంచి అంతే కదా. ఇప్పుడు రావడమే ఆమె జాగృతితో వచ్చింది. ఆమె ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. ఆమె ఎలక్షన్ల ముందు టీఆర్ఎస్ పార్టీ, ఆమె 2013 దాకా తెలంగాణ ఉద్యమంలో ఒక స్వతంత్ర శక్తిగా వచ్చింది ఆమె. మరి హరీష్ రావు గారి పరిస్థితి? హరీష్ రావు గారికి అంత ప్రమాదం ఏం జరగలేదు. హరీష్ రావు గారి మీద ఇప్పటికీ పార్టీ ఆధారపడుతుంది. కేసీఆర్ గారు కూడా ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి హరీష్ రావు గారిని కన్సల్ట్ చేస్తాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే హరీష్ రావు గారు మొదటి నుంచి కూడా ఎస్టాబ్లిష్డ్ లీడర్, క్రైసిస్ మేనేజర్, పార్టీని అక్షరాభ్యాసం చేయించిన దగ్గర నుంచి ఉన్న వ్యక్తి. ఆయన టాలెంట్ మీద, ఆయన ఎబిలిటీ మీద ఎవ్వరికి అనుమానం లేదు. కానీ ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరు? కేటీఆర్ గారు. ఎందుకు అంటే పార్టీలోకి ఆయన 2006-07 ఆ ప్రాంతంలో వచ్చాడు. ఎమ్మెల్యేగా 2009 నుంచి ఉన్నాడు. ఎస్టాబ్లిష్ అయ్యాడు బాగా. 9.5 సంవత్సరాల పరిపాలనలో ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్ కూడా ఆయన వ్యవహరించాడు. ఆ రకంగా పరిపాలనా అనుభవం కానీ ఇవన్నీ కూడా ఆయనకు వచ్చినాయి. కానీ ప్రజలలో, రూరల్ తెలంగాణలో పర్టికులర్గా ఆయన ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన మాట తీరే కావచ్చు, సహజంగానే ఆయన మాటల్లోనే చెప్తున్నాను నేను. ఆయన ప్రెస్లో ఒకసారి చెప్పాడు, ఎందుకో నా మాట స్వభావం వల్ల కావచ్చు నన్ను అరగంట అని అనుకుంటారు, ఈగోయిస్ట్ అని అనుకుంటారు. అంటే మాట సహజంగా వచ్చే టోన్ కావచ్చు, అది నాకు ఎప్పుడు అట్లా ఉండదు అని అంటాడు ఆయన. వాస్తవం కూడా అది. ఆయన అహంకారము, అహంభావము తన చుట్టూల మీద ఎప్పుడు ప్రదర్శించంగా నేను చూడలేదు. అధికారుల దగ్గర కూడా నేను చూడలేదు. ఇంకా కేసీఆర్ అన్న నోరుజారిన సందర్భాలు 4 గోళ్ల మధ్యలో నేను చూశాను అధికారులను. కానీ కేటీఆర్ ఎప్పుడు అట్లా అనలేదు కూడా. అట్లా అరగంటగా ఉన్నట్టుగా బయటి సమాజానికి అనిపించవచ్చు, గట్టిగా మాట్లాడడం కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ టర్మ్లో అనుకుంటా, సెకండ్ టర్మ్ బిగినింగ్లో మోడీ గారిని కూడా పరుష పదాలతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని కూడా డయాస్ మీద ఉండి ఇబ్బంది పడ్డ సందర్భం ఉంది. అంటే వయసు కూడా ఇంపార్టెంట్, ప్రధానమంత్రి హోదా కూడా అంత వ్యక్తిని పట్టుకొని ఇట్లా అనొచ్చా కేటీఆర్ అని మాకు కూడా అనిపించింది. కానీ ఆయన సరి చేసుకుంటూ వచ్చాడు. బట్ ఇప్పుడు రూరల్ తెలంగాణలో
మీటింగ్ పెట్టడం అంటే హరీష్ రావు ఉండి ఆర్గనైజ్ చేయాలి. బట్ లేదు, ఒకసారి కేటీఆర్ గారికి అవకాశం ఇచ్చి ఆయనతోనే ఆ మీటింగ్ పెట్టిద్దామని కేసీఆర్ అనుకొని ఉంటాడు. ఎందుకు అంటే తనకు కూడా ఆ ఎబిలిటీ ఉంది అని చెప్పి నిరూపించాలి. అందుకే ఆయన ప్రెస్టేజ్ తీసుకొని గతంలో ఏనాడు పెట్టనంత భారీ సభ కేటీఆర్ గారు తన మిత్రులతోని, పార్టీలో తనకున్న ఒక వర్గం అంటాం కదా మనం, తన వర్గంతో, ఆ వర్గం అనేది లేదు కానీ ఎప్పుడు తనతో ఉన్న వాళ్ళని తన వర్గం అంటాం, వాళ్ళతో చేయించాడు ఆయన. అసలు ఆ ముగ్గురులో బీఆర్ఎస్ని కేసీఆర్ గారి తర్వాత సమర్థవంతంగా నడిపించగల లీడర్ ఎవరు? ఇప్పుడు మనం నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాం. ముగ్గురు ఎబిలిటీస్ మనకు తెలుసు కదా, ముగ్గురికి కూడా ఉన్నాయి అమ్మ ఎబిలిటీస్. బట్ కేసీఆర్ గారి సహజంగానే తను దిగిపోవాలనుకున్నప్పుడు కేటీఆర్ గారికే ఇస్తాడు. అంటే కేసీఆర్ గారు సహజం కాకుండా జనరల్గా బయట నుంచి చూసే వాళ్ళకైతే ఎవరు ఆ ముగ్గురులో బీఆర్ఎస్ని సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగిన లీడర్ అంటే చెప్పడం కష్టమవుతుంది అమ్మ. ఎందుకనంటే ఇది చాలా ప్రీమెచ్యూర్డ్. ఈ టైంలో మనము వాళ్ళని ప్రొజెక్ట్ చేసినట్టు అవుతుంది. అది నాలాంటి వాడికి, ఎందుకంటే ఆ కుటుంబంలో నేను పుట్టకపోయినా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గానే ఉన్నాను ఇన్ని సంవత్సరాలు కూడా. ఇప్పుడంటే పార్టీతో నేను కొద్ది దూరంగా ఉండొచ్చు, కానీ ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం వల్ల కానీ అందరూ కూడా సమర్థులే అని చెప్పగలుగుతా. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ ముగ్గురిట్లో ఎవరైనా సమర్థంగానే వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోగలుగుతారు, నెగ్గుకు రాగలుగుతారు. కానీ వీళ్ళ మధ్య కనుక పొరపచ్చాలు వచ్చి విడిపోయిన అనుకోండి, ఇక టీఆర్ఎస్కే ఉనికి ఉండదు. అది మాత్రం చెప్పగలుగుతాను నేను. వీళ్ళు ఘర్షణ పడి తల ఒక పార్టీ లేకుంటే రెండు పార్టీలు అయిందనుకోండి టీఆర్ఎస్, బీజేపీకి అడ్వాంటేజ్ అయితే సహజంగానే ఇప్పుడు కాంగ్రెస్ మీద వచ్చే వ్యతిరేకతను ఎన్క్యాచ్ చేసుకోవడానికి బీజేపీ రెడీగా ఉంది. తర్వాత వీళ్ళు చేసిన ఈ ప్రచారం అంతా ఏదైతుందో టీఆర్ఎస్ మీద, ఆ ప్రచారంలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ ఒక్క 3 ఏళ్లలో 4 ఏళ్లలో మాసిపోతాయా? ఆల్టర్నేటివ్ పార్టీ వచ్చినప్పుడు ప్రజల లోపల ఒక మొగ్గు ఉండొచ్చు అటు సైడు. కాబట్టి ఇది కష్టకాలం టీఆర్ఎస్కి. భారీ బహిరంగ సభ పెట్టాము, మేమే నెక్స్ట్ నెగ్గుకు వస్తాము, ప్రజలు రియలైజ్ అవుతున్నారు, వాళ్ళు చేసిన తప్పేందో తెలుసుకుంటాను, ఇట్లా ఆలోచిస్తే అది టీఆర్ఎస్ బలం పెంచుకోవడానికి అది ఒక అవరోధం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ విఫలమైతే నిన్నే ఎందుకు ఎన్నుకోవాలి? నీకు అనుభవం ఉండొచ్చు, నువ్వు మంచి చేయొచ్చు, కానీ వాళ్ళు ఇట్లా కూడా ఆలోచించవచ్చు కదా. 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చాం, ఒకసారి వాళ్ళకి ఇచ్చాం, ఇంకోసారి ఇంకోరికి ఇద్దామని ఎందుకు అనుకోకూడదు? కాబట్టి అంత వాళ్ళు ఆలోచించినంతగా ఒక సుఖప్రదమైన గమనం అయితే వాళ్ళకు లేదు. ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూనే ఒక ఆల్టర్నేట్ ఎజెండా కూడా టీఆర్ఎస్ ప్రజల ముందు పెట్టాలి. గతంలో చేసిన మంచి పనులను చూపెడితే ఓట్లు పడాయి, మాకేం చేస్తామని ప్రజలు నిలదీస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తాం అనేది, గతంలో చేయలేని చాలా మంచి పనులు మిగిలిపోయినాయి, వాటితో పాటు చేయాల్సిన పనులు మీరు ఆలోచించని చాలా ఉన్నాయి. ఇవన్నీ ముందు పెట్టుకొని ఒక మంచి ఎజెండాతో పోతే ఒకటైతే నమ్ముతారు, రేవంత్ రెడ్డి అన్నయ్య నిలబెట్టుకోలేకపోయాడు, కేసీఆర్ ఎంతో కొంత నయం, కనీసం 60% 70% ఆయన అన్నయ్య చేసిండు, ఇంత తక్కువ లేదు అనేది గ్రాఫ్. కాబట్టి బీజేపీ అనేది ఒక మెయిన్ థ్రెట్ అమ్మ టీఆర్ఎస్కి. నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ ప్రధానంగా ఉండేది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. ఒకవేళ ఉన్న బీసీల శక్తి కూడా ఒకటి వచ్చిందంటే దాంతో ఎవరు సయోధ్యతో ఉంటారు, ప్రీపోల్ అలయన్స్ ఎవరు పెట్టుకుంటారు, ఆ లెవెల్కి వస్తే బీసీల పార్టీ బుట్టి ఎదిగి, ఎందుకంటే వాదం ఉంది ప్రజల్లో, దాన్ని నడిపించగలిగే ఒక నాయకుడు వచ్చి దాన్ని కనుక పైకి లేపాడు అనుకోండి, ఇగ్నోర్ చేయాల్సిన ఫోర్స్ అయితే కాదు అది ఖచ్చితంగా. రేపు బీజేపీ బీసీ అధ్యక్షునికి ఇస్తున్నది, అది ఎన్నోసార్లు చెప్పారు. అయితే ఇద్దరి మధ్యలో నలుగుతున్నది, అది మున్నూరు కప్ప ముదిరాజా, ఇద్దరిట్లో ఎవరికి ఒకరికైతే వస్తుంది కదా. వచ్చినాక సహజంగానే బీసీలు అటువైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంటుంది, అది టీఆర్ఎస్కి ప్రమాదం. కాబట్టి నల్లేరు మీద నడకైతే కాదు, ఒక ఛాలెంజింగ్ టాస్క్ అది. బట్ ఆ పార్టీ చీలొద్దని నేను కోరుకుంటున్నా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అందరూ పనిచేశారు, చరిత్ర. డైరెక్ట్ గా పనిచేయకపోయినా చూసిన అందరం కూడా తెలంగాణ ఆకాంక్షను గౌరవించే వాళ్ళందరూ కూడా పార్టీ చీలకుండా ఉండాలి. 10 ఏళ్ల పాలన కూడా గొప్పగా ఉందమ్మా, ఏ మాట కామాట చెప్పాలి. లోపాలు లేవని కాదు, ప్రతి పాలనలో మెరుపులు ఉంటాయి, మరకలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి. కానీ తెలంగాణ ఆకాంక్షలను మేమేమైతే అనుకున్నామో
చాలా వరకు ఒక లెవెల్ వరకు తీసుకురాగలిగారు కేసీఆర్. ఇక ప్రధానంగా అప్పుల్లో ఉన్న రాష్ట్రం అని అంటున్నారు కదా, అది కరెక్ట్ కాదు. మంచి సంపన్న రాష్ట్రం. మన రాష్ట్రానికి వస్తున్నంత ఆదాయం భారతదేశంలో చాలా రాష్ట్రాలకు రావట్లేదు. అప్పులలో కూడా మనది 24వ స్థానం. yes, అవును. ఇంకోటి జీడిపిలో చూస్తే మనకు మంచి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అప్రోచ్ ఎట్లుందో మనకు తెలియదు, కానీ 28% జిఎస్డిపిలో అప్పులున్న రాష్ట్రానికి అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తారు. అవును. మరి ఆయన అటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉండాల్సింది. నన్ను ఒక చెప్పులు దొంగ చూసినట్టు చూస్తున్నాడు, చెప్పులు ఎత్తుకుపోయాను అంత హీనంగా అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను ముఖ్యమంత్రి కదా. అంటే శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఒక కామెంట్ చేశారు ఇవాళ. ఏమనంటే ఉన్న పరిస్థితిని ఆయన వివరించాడనంటే, ఉన్న పరిస్థితి ఏంది, అప్పులు ఇవాళ ఉన్న ఇబ్బంది. కానీ చెప్పుల దొంగనైతే ఉన్న పరిస్థితి కాదు కదా. అటువంటి మాటలు ఆయన అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే తన గౌరవాన్ని తను తగ్గించుకుంటున్నాడు. నా మిత్రుడే కాబట్టి ఆయనకు నా విజ్ఞప్తి, ఇంకొకసారి అటువంటి మాటలు మీ నోటి నుంచి రావద్దని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను.